వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. హిందువులు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఒకటి. హిందువులు మాత్రమే కాదు, విదేశీయులు కూడా వైభవంగా జరుపుకునే పండుగ శ్రీకృష్ణ జన్మాష్టమి. కృష్ణుడి పుట్టిన రోజుని కృష్ణాష్టమి, గోకులాష్టమి వంటి వివిధ పేర్లతో పిలుస్తారు. త్రిమూర్తులలో శ్రీ మహావిష్ణువు స్థితికారుడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం విష్ణుమూర్తి వివిధ అవతారాలను దాల్చాడు. అలాంటి అవతారాల్లో దశావతారాలు ముఖ్యమైనవి. ఈ దశావతారాల్లో 8వ అవతారం శ్రీకృష్ణుడు అని నమ్మకం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా మహావిష్ణువు జన్మించాడని పురాణ కథనం. దేవకి వసుదేవుల అష్టమ సంతానంగా శ్రావణ మాసం కృష్ణపక్షంలోని అష్టమి తిథి రోహిణి నక్షత్రంలో అర్ధరాత్రి సమయంలో గోపాలుడు జన్మించాడని విశ్వాసం. అందుకనే ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఈ తిథిలో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది, పూజ శుభముహూర్తం ఎప్పుడు అనే విషయంలో గందరగోళం నెలకొంది. ఎందుకంటే అష్టమి తిథి 2 రోజులు అంటే మిగులు తగులుగా వచ్చింది. మరి ఈ సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజు వచ్చింది, శుభముహూర్తం ఎప్పుడు అనే విషయంలో చాలామందికి స్పష్టత లేదు. మరి దానికి కారణం ఏంటి, అసలు జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా 2024 జన్మాష్టమి ఎప్పుడు అనేది తెలుసుకుందాం. వేద పంచాంగం ప్రకారం శ్రావణ మాసం కృష్ణపక్షష్టమి తిథి ఈ నెల 26వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:39 ప్రారంభమవుతుంది. మర్నాడు అంటే ఆగస్టు 27వ తేదీ మంగళవారం తెల్లవారుజామున 2:19 ఈ తిథి ముగుస్తుంది. ఇక రోహిణి నక్షత్రం ఆగస్టు 26 సోమవారం మధ్యాహ్నం 3:55 మొదలవుతుంది. ఆగస్టు 27వ తేదీన మధ్యాహ్నం 3:38 రోహిణి నక్షత్రం ముగుస్తుంది. కనుక ఈ ఏడాది కృష్ణాష్టమి ఆగస్టు 26న జరుపుకోవాలా, ఆగస్టు 27న జరుపుకోవాలన్న సందేశం చాలా మందిలో ఉంది. ఈ సందేశాలకు సమాధానం పండితులు చెప్పారు. కృష్ణాష్టమి పర్వదినాన్ని స్మార్త కృష్ణాష్టమి, వైష్ణవ కృష్ణాష్టమిగా 2 రకాలుగా జరుపుకుంటారని, అందులో కొందరు ఈ పర్వదినాన్ని 2 రోజుల పాటు జరుపుకుంటారని వేద పండితులు చెబుతున్నారు. అందులో ఒకటి స్మార్త కృష్ణాష్టమి, రెండవది వైష్ణవ కృష్ణాష్టమి. స్మార్త కృష్ణాష్టమి అంటే శివుడిని, విష్ణుమూర్తిని ఇద్దరిని పూజించే వారిని స్మార్తులు అని అంటారు. అలాగే ఆదిశంకరాచార్యుల వారిని ఆరాధించే వారిని కూడా స్మార్తులు అని అంటారు. వీరు స్మార్త కృష్ణాష్టమిని ఆగస్టు 26వ తేదీన సోమవారం రోజున జరుపుకోవాలని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా వైష్ణవ కృష్ణాష్టమి అంటే కేవలం వైష్ణవ సాంప్రదాయం పాటించేవారు ఆగస్టు 27వ తేదీన మంగళవారం రోజున కృష్ణాష్టమిని జరుపుకోవాలని సూచించారు. ఇలా కృష్ణాష్టమికి 2 తేదీలు ఉండడానికి స్మార్తులకు, వైష్ణవులకు సిద్ధాంతాలు వేరుగా ఉండటమే కారణమని వేద పండితులు చెబుతున్నారు. స్మార్త సిద్ధాంతం ఏంటంటే, ఎప్పుడైనా కృష్ణాష్టమి వచ్చినప్పుడు కృతికా నక్షత్రం, రోహిణి నక్షత్రం ఈ 2 కలిసి వచ్చినా సరే వీరు కృష్ణాష్టమి జరుపుకుంటారు. స్మార్తులకు సూర్యోదయానికి రోహిణి నక్షత్రం ఉండాలన్న నియమం లేదు. ఆ రోజుల్లో ఎప్పుడైనా సరే రోహిణి నక్షత్రం ఉంటే స్మార్తులు కృష్ణాష్టమిని జరుపుకుంటారు. అదేవిధంగా వైష్ణవుల సాంప్రదాయం ఏంటంటే, వైష్ణవులకు ఖచ్చితంగా సూర్యోదయ సమయానికి రోహిణి నక్షత్రం ఉండాలి. కృతికా నక్షత్రంతో కలవని రోహిణి నక్షత్రం ఉండాలి. అందుకే విష్ణుమూర్తిని మాత్రమే పూజించేవారు ఆగస్టు 27వ తేదీన మంగళవారం రోజున శ్రీకృష్ణాష్టమి జరుపుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఆగస్టు 26వ తేదీన కృష్ణాష్టమి, ఆగస్టు 27న ఉట్టి కొట్టే కార్యక్రమం జరుపుకోవాలని సూచిస్తున్నారు. అదేవిధంగా కృష్ణుడి పూజ ఎప్పుడు చేసుకోవాలని అనే విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు. కాబట్టి 2024 ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి 12:05 నుంచి అర్ధరాత్రి 12:51 మధ్యలో కృష్ణుడి పూజ చేసుకోవాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా 2 రోజులు కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునేవారు ఆగస్టు 26న కృష్ణాష్టమిని జరుపుకోవాలి. ఈరోజు కన్నయ్య భక్తులు ఉపవాసం ఉండి బాలకృష్ణుడిని అందంగా అలంకరించి సాయంత్రం పూజ చేయాలి. రకరకాల పండ్లు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ, అటుకులతో పాటు
రకరకాల వంటకాలను నైవేద్యంగా సమర్పించాలి. ఇక కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు గనుక ఆగస్టు 26వ తేదీన అర్ధరాత్రి 12:05 నుంచి అర్ధరాత్రి 12:51 మధ్యలో కృష్ణుడికి పూజ నిర్వహించాలి. ఇక ఆగస్టు 27వ తేదీన ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. వీధుల్లో ఉట్లు కట్టి దానిని కొట్టడానికి పోటీ పడతారు. అందుకే కృష్ణాష్టమిని ఉట్ల పండుగ అని కూడా అంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో కూడా ఘనంగా నిర్వహించే కృష్ణాష్టమి వేడుకలు. ఉత్తరప్రదేశ్లోని మధుర బృందావనంలో మాత్రం వెరీ స్పెషల్. కృష్ణుడు జన్మించిన ప్రాంతం మధుర అయితే బాల్యాన్ని ఎక్కువగా గడిపిన ప్రాంతం బృందావనం అని హిందువుల నమ్మకం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.